హాయ్, హలో, నమస్తే. మా అత్తమ్మ మాటకు స్వాగతం అండి. ఈరోజు కట్టిపరుగులు బెండకాయ వేసి పులుసు పెడుతున్నామండి. కట్టిపరుగు పులుసులోకి కావాల్సిన మసాలా ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇలా కచ్చపిచ్చగా మెత్తగా ఇలా కొట్టుకోవాలి. ఇలా ఏ రోజుతో ఆ రోజు చేసుకుంటే చేపల పులుసులో బాగుంటుంది. చేసుకుని ఉంచుకుంటే కనుక టేస్ట్ ఉంటుంది. మీద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఇది కొట్టుకున్న మసాలా ఉంది కదా అందులో వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిందండి. ఇది కట్టి పరుగులు ఇందులో వేసుకోవాలి. మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, చింతపండు పులుసు చిక్కగా పిసుకుని పోసుకోవాలి. ఎప్పుడు కూడా చేపల కూరలోకి చింతపండు పులుసు చిక్కగా వేసుకోవాలి. అప్పుడే పులుసు టేస్టీగా ఉంటుంది. ముందు కట్టిపరుగుల్ని మజ్జిగ, పసుపు, ఉప్పు వేసి శుభ్రం కడుక్కున్నాను. అలా కడుక్కుంటే నీసు వాసన అనేది ఉండదు. చేపల కూరలో చేపలు ఏదైనా సరే అలా కడుక్కోవాలి. పులుసు వేసానండి చక్కగాను. ఇప్పుడు నాట్లు పెట్టుకోవాలి. ఇలాగా ఇలా నాటు పెట్టుకుని వేసుకోవాలి. అంతే అండి. కాసేపు అవి స్లోగా ఉడకాలి. పొయ్యి మీద మూత పెట్టేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇంతేనండి కట్టిపరుగులు బెండకాయ పులుసు. ఇదండి ఇది షుగర్ బెండకాయలు. ఇలాగా షుగర్, బీపీ ఉన్నవాళ్ళు ఇటువంటివి తింటే మంచిదని. పెద్ద చేపలు తినే కంటే ఇటువంటి కట్టిపరుగులు, చిన్న చేపలు తింటే హెల్త్కి చాలా మంచిది.